ఇవి రొయ్యల తలకాయలు ఫ్రెండ్స్. రొయ్యల తలకాయలు అంటే డస్ట్ అంతా తీసేసి తలకాయ కింద ఉండేదన్నమాట. దీన్ని శుభ్రంగా క్లీనింగ్ చేయబట్టి దవడలు, రొయ్య దవడలు అన్నమాట. ఇవి పెద్ద రొయ్యల దవడలు మిస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటిలో నేను పసుపు, సాల్ట్ తక్కువ వేస్తాను, ఎందుకనంటే మనం ఉత్తి నోటినే తినేవి ఇవి. కారం, కారం ఎక్కువ ఎందుకు వేయలేదంటే వేగేటప్పుడు నలుపు వస్తాయి, అందుకని కారం ఎక్కువ వేయలేదు. ఆయిల్ కూడా నేను కొంచెం వాటికి ఉప్పు కారం అవి మసాలా అన్నీ పట్టాలి కాబట్టి అది వేసాను. ఒకసారి చూద్దరు కానీ మసాలా వేస్తున్నాను. ఇది మసాలా అంతే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే వేగేటప్పుడు నల్లగా మాడిపోతాయి అన్నమాట, అందుకని వేయను, లాస్ట్లో వేస్తాను. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. రొయ్యల దవడల ఫ్రై అన్నమాట. ఇది ఉత్తి నోటమ్మట తినేసే ఫ్రై, స్నాక్స్ టైప్ అన్నమాట. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో, మేమైతే తిన్నాము. ప్రతిసారి మాకు ఎప్పుడన్నా రొయ్యలు తెచ్చుకుంటే కంపల్సరీ ఈ స్నాక్ చేసుకుంటాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. ఒకసారి తింటే మీకు తెలుస్తుంది. ట్రై చేసి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఆయిల్లో వేపాలి, అది కూడా చూపిస్తాను మీకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గానే వేసుకోండి, ఎందుకంటే మనం తినేటప్పుడు గొంతులోకి ఆయిల్ ఎక్కువ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. వేగడం కూడా బాగానే వేగుతాయి, ఎక్కువ ఆయిల్ వాడకండి. 2 స్పూన్ల ఆయిల్ బాగా కాగాలి. ఇలా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టండి, తర్వాత మూత తీసేయండి, ఇంకా తర్వాత వేయక్కర్లేదు. దీన్ని బాగా రోస్ట్ చేయాలి, చూద్దరు కానీ మీరు. మూత పెట్టేసుకోండి ఇట్లా 5 నిమిషాల సేపు. చైనా వాళ్ళలాగా ఇలాంటివి చేసి తింటున్నాం అనుకోబాకండి ఫ్రెండ్స్. తింటే టేస్ట్ మీరు కూడా చేసేసుకుంటారు, అప్పుడు మనం కూడా చైనా వాళ్ళు అయిపోవచ్చు. ఫ్రెండ్స్ 5 నిమిషాల తర్వాత ఇట్లా అయిపోతాయి అన్నమాట. చూసారా, ఆయిల్ దీనికే పట్టేస్తుంది, కానీ ఇంకా డ్రై రోస్ట్ ఇంకా ఆపాలి. క్రిస్పీగా ఉండాలి, కరకరలాడుతూ ఉంటే భలే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము ఎలా అయితే చేసామో మీరు కూడా అట్లా చేసుకుని తినండి, మీరే చెప్తారు. ఇంత రుచిగా ఉంటాయని మాకు ఎప్పటికీ తెలీదు, ఇలాంటి ఐటెం మేము తినలేదు అని. ఫ్రెండ్స్ ఎంతలా వేగాలి, వేగితే మీకు చల్లారాక కరకరలాడతాయి అన్నమాట. స్నాక్ లాగా తినేయండి, రైస్లో తినకూడదు, వట్టి నోటంటే తినాలన్నమాట. చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అద్భుత. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని, మీరు చూడాలని మా కామెంట్ బాక్స్లో పెట్టాలని కోరుకుంటూ